అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. క్షమించాలి, మీడియా రిక్వెస్ట్ మీద 15 minutes మీడియా రిక్వెస్ట్ మీద ఇంక 15 నిమిషాలు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ 1.5 years నుంచి చాలా తక్కువ సార్లు పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా తక్కువ సార్లు మాట్లాడతాను. దానికి కారణం నాకు అభిప్రాయం లేక కాదు, ప్రతి విషయం మీద నా అభిప్రాయాలు నాకున్నాయి. కాకపోతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని దాంట్లో భాగంగా నేను ఎలా పడితే అలా మాట్లాడడానికి ఇష్టపడను. నాకు ఎందుకు మాట్లాడినంటే ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది. ఒక కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేసి బతికినాయంటే నోరు చేసి బతుకు బిడ్డ ఉందంట. అలా ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ నోరు చేసుకోవడం కాదు, నోరు పారేసుకోవడం వల్ల అది ప్రజలకు అనర్థాలు. అందుకని నాకు నోరు పారేసుకోవడం కంటే కూడా అవసరమైనప్పుడు నోరు ఇప్పడం నాకు తెలుసు. నాకు పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను వారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు వచ్చినాయి ఆ చర్చల్లో. కానీ దాంట్లో భాగంగా ఆయన నాకు చెప్పింది ఏంటంటే తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని చెప్పారు నాకు ఆ రోజు. నాకు ఆ మాటలు చాలా బలం, నాకు ఆయనతో చాలా పంచుకున్న విషయాలు నాకు అది కూడా ఉంది. కానీ ఈ రోజున నాకు మార్నింగ్ పేపర్స్ చూస్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారా అని అనిపించింది. అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గుడికి విజయనగరానికి జిల్లా చెందిన ఆంధ్రుడైన ఒక ఆనంద్ సాయిని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టడం వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ మధ్యన వీడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడు, తప్పించుకుంటాడు, తిరగడు, కనిపించడు, ఇది రాజకీయాలు నడిపే విధానం కాదు అని అందరూ అంటూ ఉంటే నాకు తెలుసు, అవన్నీ తెలియక కాదు. కాదు ఇందాక చెప్పినట్టుగా నాకు నోరు పారేసుకోవడం తెలియదు, అవసరమైనప్పుడు నోరు ఇప్పడం అలవాటు నాకు. అలాగే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు, నాకు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు కూడా నా గురించి ఇట్లాగే అన్నారు, కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఇలాంటి సమయంలో క్యాష్ ఫర్ ఓటు విషయంలో నువ్వు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని ఆయన అన్న విషయం కూడా నాకు దృష్టికి వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది, ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి అంటే కాంటెంపరీ పాలిటిక్స్లో నీతి నిజాయితీలకి సాధ్యమని అనిపిస్తుంటుంది. అంటే వర్తమాన రాజకీయాలు నీతి నిజాయితీలకి పుట్టిల్లు కాదని చెప్పి బయట రోడ్డు మీద వెళ్ళి చిన్నపిల్లవాడు అడిగిన చెప్తాడు. అంటే కామెంట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఒకరినొకరు కామెంట్ చేసుకునే విధానం చూస్తుంటే తన కంట్లో దూలం పెట్టుకొని ఎదురోడి కంట్లో నలిసించినట్టుగా ఉంది. కాదు ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ కంట్లో దూలాలే ఉన్నాయి, కాబట్టి చిన్నవి పెద్దవని తేడా అంతే తప్ప. అందుకని నాకు ఆ జంజాటంలో రావాలా లేదా మాట్లాడితే ఏంటి, నాకు రాజకీయాలు నాకు కొత్త, నాకు నిజంగా నాకు రాజకీయం నాకు సొసైటీ పట్ల కన్సర్న్ ఉంది, దేశ వ్యవస్థ పట్ల కన్సర్న్ ఉంది, దేశ సమగ్రత పట్ల కన్సర్న్ ఉంది. కానీ ఇవన్నీ కలిపి నన్ను ఎలా పడితే అలా మాట్లాడనివ్వకుండా చేస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో క్యాష్ ఫర్ ఓట్ విషయంలో నాకు చూస్తే ఇప్పుడు దాని ముందు వెనకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి అది తప్ప ఒప్ప అని చెప్పేది అది కోర్టులు నిర్ణయించాలి. కాకపోతే దానికి